తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సెగ చల్లారిన దాని ఫలితాల చుట్టూ ప్రధాన పార్టీల విశ్లేషణలు చాలా ఆసక్తికరంగా మారాయి. గ్రామీణ ఓటరు నాడి ఎటువైపు ఉందో తేల్చెప్పిన ఈ ఎన్నికలపై ఎవరు లెక్కలు వారివే. మరి ఈ ఫలితాలపై పార్టీల విశ్లేషణ ఏంటి? రాబోయే స్థానిక సంస్థల సమరానికి ఈ ఫలితాలు ట్రైలర్ గా భావిస్తున్నాయా? పంచాయతీ ఎన్నికల ఫలితాలపై 3 ప్రధాన రాజకీయ పక్షాల్లో అంతర్గత విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరి లెక్కలు వారివే. అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలుపొందడంపై కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ లో పంచాయతీ ఫలితాలు జోష్ను నింపాయి. మరోవైపు బీజేపీ కూడా పల్లెపోరు ఫలితాలను సానుకూలంగా చూస్తుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, ఈ ఫలితాలు మా 2 ఏళ్ల పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ 2 కూటమిగా కలిసి పోటీ చేశాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారన్నారు. కాంగ్రెస్ రెబల్స్ 66% గెలిస్తే బీజేపీ బీఆర్ఎస్ 33%, కమ్యూనిస్టులు 1% ఈరోజు ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించారు. ఈ ఫలితాలు మా 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఫలితాలను పార్టీకి ఒక పునర్జీవంగా చూస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ గణనీయమైన స్థానాలను గెలుచుకోవడంతో ఆ గులాబీ దళంలో జోష్ కనిపిస్తోంది. ఈ ఫలితాలు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చాయని కేటీఆర్ అన్నారు. అధికార పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాటం చేసి గెలిచారని సర్పంచ్లను అభినందించారు. ఈ గెలుపు, ఈ ఉత్సాహం ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలతో మన పార్టీలో వచ్చిందో ఇది సామాన్యమైంది కాదు. ఎందుకంటే అవతల వాళ్ళ అరాచకం కూడా సామాన్యమైంది కాదు. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని, అధికార బలంతోని, అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం. కోర్టుకు పోతాం. తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంతో పోలిస్తే పల్లెల్లో తమ ప్రాబల్యం పెరిగిందని, దానికి పంచాయతీ ఎన్నికల నిదర్శనమని విశ్లేషిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ ఫలితాలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కలుగుతోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఈరోజు గెలుపు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ గెలుపు, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు ప్రజలు అనేక నిదర్శనం దానికి. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా తన ఒక వేగాన్ని పెంచుకుంటుంటే, ప్రజల కోసం మనం పోరాడి ప్రజలతో మమేకమై మనం ముందుకు వెళ్తే 2028లో జరగబోయేటటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది మిత్రులారా. మొత్తంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అనే దానిపై రాజకీయ విశ్లేషకుల అంచనాలు, విశ్లేషణలు ఎలా ఉన్నా ఫైనల్ రిజల్ట్స్ పై మాత్రం ఆల్ పార్టీస్ హ్యాపీ. ఇదే జోష్ ను రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నాయి.